అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు రాంగ్ కాల్. ఈ కథను రచించిన వారు అమీర్ గారు. ఇంకా కథలోకి వెళితే అదొక కాఫీ షాప్. ఒక ప్రేమ జంట కూర్చుని ఉన్నారు. వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్ళాడు. వీళ్ళ కబుర్లలో మునిగిపోయారు. త్వరలో జరగబోయే వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఏదో చెప్పాలని చూస్తోంది. చెప్పనా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. అంతలో వెయిటర్ కాఫీ ఇచ్చి వెళ్ళాడు. ఆ అమ్మాయి పరధ్యానంగా తాగడంతో కొంచెం మీద పడుతోంది. వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది. అప్పుడే తన ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఎవరా అని ఆ అబ్బాయి దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. వెంటనే ఆ అబ్బాయి కళ్ళు కోపంతో ఎర్రబడిపోతాయి. అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన ఆ అమ్మాయి అబ్బాయిని చూసి కోపంలో ఎర్రపడిన తన కళ్ళను చూస్తూ ఏమైంది ప్రకాష్, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతోంది. ఫోన్ని తన ముందుకు జరిపి ఎవడు వాడు అని అడుగుతాడు. ఫోన్ తీసుకుని మెసేజ్ ఓపెన్ చేసి చదువుతోంది. హాయ్ డార్లింగ్, ఐ మిస్ యూ సో మచ్ టుడే అని ఉంటుంది. అది చూసి ఆ అమ్మాయి ఏడుస్తూ ప్రకాష్ వాడెవడో నాకు నిజంగా తెలియదు. రాంగ్ నెంబర్లో కనెక్ట్ అయ్యి 4 రోజులుగా ఇలా విసిగిస్తున్నాడు అని చెప్తుంది. 4 రోజులుగా వాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నా నాకు చెప్పలేదు కదూ అంటాడు. అది కాదు ప్రకాష్, నీకు ఈరోజు చెప్దామని అనుకున్నాను అని అంటుంది. చాలు ఆపు, ఇంకను నిజంగా నీకు వాడితో ఏ పరిచయం లేకపోతే ఫస్ట్ రోజే లేక రెండో రోజే నాకు చెప్పేదానివి. అలా చెప్పలేదంటే అర్థమవుతోంది మీ పరిచయం ఇప్పటిది కాదని, మీ మధ్య ఎంతో చనువు ఉంది అని. అందుకే ఒక్కరోజుకే ఐ మిస్ యూ సో మచ్ అని మెసేజ్ చేశాడు అని అంటాడు. ప్రకాష్ ఏంటి నువ్వు మాట్లాడేది, నీకైనా తెలుస్తుందా అసలు అంటుంది. తెలుస్తోంది. 4 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూసింది నీలాంటి క్యారెక్టర్ లేని దానినా అని అంటాడు. దానికి తను ఏడుస్తూ ప్రకాష్ నిజంగానే వాడు ఎవడో నాకు తెలియదు, నన్ను నమ్ము అంటుంది. మన ప్రేమ పరిచయంలో నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా అంటుంది. చూడు పూజ, నిన్ను ఇష్టపడ్డ కదని నువ్వు చెప్పే ప్రతిదీ వినే వెర్రి వెధవలా కనిపిస్తున్నానా? నీకుని ఇలా ఫోన్లో ఒకడివి బయట ఒకడిని మెయింటైన్ చేసే దాన్ని పెళ్లి చేసుకోవడం జరగరాని పని అని చెప్పి ఇంకా మన పెళ్లి జరగడం అనేది కళ అనేసి విసురుగా వెళ్ళిపోతాడు. పూజ ఏడుస్తూ ఇంటికి వెళ్ళి బెడ్ మీద పడి ఏడుస్తూ ఎందుకు ప్రకాష్ అంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు? నేను చెప్పేది పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు. మన ప్రేమకు నువ్వు ఇచ్చే విలువ ఇదేనా అని వెక్కి వెక్కి ఏడుస్తూ 4 ఇయర్స్ ముందు వాళ్ళ పరిచయం ప్రేమను గుర్తు చేసుకుంటుంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పూజ వచ్చే దారిలో స్కూటీ పంచర్ కావడంతో క్లాస్కి లేట్ అవుతుంది అనే కంగారులో తన ముందు వెళ్తున్న అబ్బాయిని చూసుకోకుండా డాష్ ఇస్తుంది. సారీ చెప్పి ఫాస్ట్గా తన క్లాస్ వైపు వెళ్తోంది. వెళ్తున్న పూజని చూస్తూ తను ఏ క్లాస్ అని చూస్తుంటాడు ప్రకాష్. అప్పుడే ఫస్ట్ ఇయర్ క్లాస్కి పూజ వెళ్ళడం చూసి ఆనందంగా తన వెనకే వెళ్ళాడు ప్రకాష్. అలా రోజు పూజని చూస్తూ చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళ పరిచయం స్నేహంగా తరువాతి కొద్ది రోజులకు ప్రేమగా మారుతుంది. కొద్ది రోజులకే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి మధ్య ప్రేమ బలపడుతుంది. ఒకరోజు ఇద్దరూ మాట్లాడుకుంటూ మన ప్రేమను మన ఇళ్లల్లో వాళ్ళకి చెప్పి వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. అలా జరగాలి అంటే మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని చదివిస్తున్న మన తల్లిదండ్రులను గౌరవించి బాగా కష్టపడి చదివి ఇద్దరం మంచి ఉద్యోగాలు తెచ్చుకుని అప్పుడు మన వాళ్ళకి మన ప్రేమ గురించి చెప్పి పెళ్లికి ఒప్పుకునేలా చేద్దామని నిర్ణయించుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నట్టుగానే 4 ఇయర్స్ ఇష్టంగా కష్టపడి చదివి ఇద్దరు మంచి ఉద్యోగాలను తెచ్చుకుంటారు. ఇద్దరు కలిసి వెళ్ళి ఇద్దరి ఇంట్లో వాళ్ళని కాళ్ళు పట్టుకుని మరీ పెళ్లికి ఒప్పించుకుంటారు. పిల్లల సంతోషం కంటే ఏదూ ఎక్కువ కాదని వాళ్ళు కూడా వీళ్ళ ప్రేమని అంగీకరించి పెళ్లికి ఒప్పుకుంటారు. 4 రోజుల్లో నిశ్చితార్థం, 1 నెల తరువాత పెళ్లికి ముహూర్తాలు ఖాయం చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లి పనులు మొదలవుతాయి. పెళ్లికి 1 రోజుల్లో టైం ఉండడంతో పెళ్లికి తనకి కావాల్సిన వాటి లిస్టు తయారు చేసుకుంటూ ఉంటుంది పూజ. అప్పుడే తనకి ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరై ఉంటారా అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అవతలి వ్యక్తి మాటలను బట్టి అది రాంగ్ నెంబర్ అని అర్థమై సారీ,
రాంగ్ నెంబర్ అని పెట్టేస్తుంది. అయినా ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ కాల్స్ చేస్తూ మెసేజ్లు చేస్తూ విసిగిస్తుంటాడు. ఫ్రెండ్స్ ఎవరో పెళ్లి కుదిరింది అని సరదాగా అలా కావాలని ఆట పట్టిస్తున్నారేమో అనుకుంటుంది. 2 రోజులు, 3వ రోజు ఆ మెసేజ్లు కాస్త శృతిమించడంలో ఎవడో కావాలనే ఇదంతా చేస్తున్నాడని అర్థమయ్యి తరువాతి రోజు ప్రకాష్ని కలిసి విషయం చెప్పాలని అనుకుంది. కాఫీ షాప్లో ప్రకాష్ని కలుస్తుంది. కానీ ప్రకాష్ జరగబోయే పెళ్లి ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంటే వింటూ ఈ టైంలో వాడి గురించి చెప్పి ప్రకాష్ మూడ్ పాడు చేయకూడదు అనుకుంటుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే ప్రకాష్కి ఉండే కోపానికి వాడితో ఏం గొడవ జరుగుతుందో అని భయపడి సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కాఫీ రావడం, అది కాస్త మీద పడడం, వాష్రూమ్కి వెళ్ళడం, ప్రకాష్ మెసేజ్ చూసి అపార్థం చేసుకోవడం అన్నీ వెంటనే జరిగిపోతాయి. అవి అన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ప్రకాష్ని నమ్మకాన్ని నేను కోల్పోయాను. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. నీ ప్రేమ లేని చోట నేను ఉండలేను. అందుకే నీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నా అని సూసైడ్ నోట్ చేసుకుని చనిపోతుంది. చనిపోయే ముందు ప్రకాష్కి లెటర్ రాసి పెడుతుంది. ప్రకాష్ నిజంగానే వాడు ఎవడో నాకు తెలీదు. మనస, వాచ, కర్మ నేను ప్రేమించినది నిన్నే ప్రకాష్. నిన్ను తప్ప మరెవరిని నేను ప్లేస్లో ఊహించుకోలేదు. అందుకే నువ్వు లేని ఈ ప్రేమ లేని ఈ జీవితం నాకు వద్దు. అందుకే వెళ్ళిపోతున్నా. కనీసం నేను పోయాకైనా నువ్వు ఆ నిజాన్ని గ్రహిస్తే చాలు. ఐ లవ్ యూ ప్రకాష్ అండ్ ఐ మిస్ యూ అండ్ ఆ లెటర్ చదివి బోర్ని ఏడుస్తాడు. నా కోపం, నా ఆవేశమే నిన్ను నాకు దూరం చేసింది అని బాధపడతాడు. ఆ తరువాత ఒక 10 రోజులకి తన ఫ్రెండ్ చెల్లికి అదేవిధంగా రాంగ్ కాల్స్, మెసేజ్లు రావడంతో వాడు ఎవడో ఏమిటో కనిపెట్టి వాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించి వాడికి శిక్ష పడేలా చేశాడు. పూజ, నువ్వు నాకు దూరం అవ్వడానికి కారణమైన వాడికి శిక్ష పడేలా చేశాను. నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేను. నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని ప్రకాష్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు తలకిందులైపోతాయి. ఎటువంటి నిర్ణయాలైనా ఆవేశంలో కాకుండా ఆలోచించి తీసుకుంటే దాని ఫలితం అందరికీ సంతోషాన్ని కలుగజేస్తోంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.